యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇలా అని కాదు, నేను మీ భార్యను కదా. అదెందుకంటే మీరు నాకు చాలా ప్రత్యేకం, ప్రపంచంలో అందరికంటే చాలా ప్రత్యేకం. ఇక ఈ ప్రత్యేకమైన భావాన్ని నేను నా జీవితంలో పోగొట్టుకోలేను. రమా చూడు, ఇది నేను చెప్పేది వినండి. నా మాట ఇంకా పూర్తి కాలేదు. మీరు అలసి ఓడిపోయే ఒక సాధారణ వ్యక్తి కానే కాదు. ఇక ఈ జనాలు నోటికొచ్చినట్టు మిమ్మల్ని యోధులు అనడం కాదు. మావో పోరాటం, సతారా పోరాటం బొంబాయికి వచ్చాక కోల్పోవడానికి వీల్లేదు అన్నట్టు మీరు ఎలా అయితే ఉన్నారో అలా ఉండడానికి వీల్లేదు. ఇక మీరెలా ఉండాలంటే, ఎలా అయితే మామయ్య మీ గురించి కలలు కన్నారో అలా, అన్నయ్య వదిలిన కలగన్నట్టుగా, అత్తయ్య కలగన్నట్టుగా, బాలన్నయ్య కలగన్నట్టుగా, అలాగే మీ భార్య రమ కలగన్నట్టుగా. కల కంటమే కాదు, రోజు చూస్తూనే ఉన్నాం. మీరు ఇలా మారడానికి వీల్లేదు. మీరు ఎలా ఉండాలంటే మీ విరోధులు కూడా కలగనాలి. చూడండి సోదరులారా, ఒకవేళ ఇలాగే సాగుతూ ఉంటే ఇక ఈ రమ భీమరావుకు చెప్పి చెప్పి కొంపదీసి మళ్ళీ ఇలాగే తయారు చేస్తుందేమో. ఈ భీమరావు మనందరి జీవితాల్లో మళ్ళీ కలగ చేసుకోవడం మొదలుపెట్టేలా. రమా, నువ్వు నా గురించి ఇన్ని చెప్పావు. ఆ తర్వాత నేనేం మాట్లాడినా బాగుండదు. నేను వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాలి. బహుశా సాయంత్రం రావటం ఆలస్యం కావచ్చు. లేదంటే నా మీదొట్టే. మీ కాలేజీ గురువుల్ని మీకు చదువు చెప్పడానికి ప్రేరేపించకపోతే అంతవరకు నేనేమీ తినను, అలాగే పచ్చి మంచినీళ్లు ముట్టుకోను. రమా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు విన్నదే నేను మాట్లాడుతున్నాను. నేను పని కోసం వెళ్ళాలి. రమా, లక్ష్మి వెళ్ళు. భీమ్, ఇది అర్థం చేసుకో. ప్రతిసారి కోపాన్ని నచ్చజెప్పి తగ్గించాలనేం లేదు. రమ ఏం చెప్పాలనుకుందో అది రమ చెప్పేసింది. ఇక నువ్వు ఏం చేస్తావో అది నువ్వు చెయ్యి. ఒకవేళ రమకొచ్చిన కోపం గెలవాలనుకుంటే అదే గెలుస్తుంది. కానీ ఒకవేళ నీకున్న వర్తమాన ఆలోచన గెలవాలనుకుంటే అదే గెలుస్తుంది. వస్తాను నాన్న. కానీ రామా, అక్క, ఇప్పుడు నేనేం చెప్పానో అదే జరుగుతుంది. కానీ రమా, నువ్వు ఏ విధంగా భీమరావుతో మాట్లాడావో అది తప్పు. ఎందుకు తప్పు? అది నిజమే. నేను ఆయన భార్యను. ప్రతిసారి పర్లేదులే అని సర్దుకుంటున్నాను. ఇక ఇప్పుడు అలా జరగదు. ఆయన బలహీనపడినప్పుడు సవాలు విసరడం కూడా నా పని. ఇక నేను అదే చేశాను.
ఇప్పుడు ఆయన ఏం చేస్తారో నేను అది చూడాలనుకుంటున్నాను. చూడు, నీకు నేనేం చెప్తున్నానంటే అక్క, మీరు నాతో పాటు పని వెతుక్కోవడానికి వస్తే పదండి, లేకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను. రమా, లక్ష్మి, బాలా బావా, నాకేం తెలిసిందంటే ఆనంద్ ఆరోగ్యం బాగా క్షీణించిపోయిందని. అలాగే మీరందరూ కలిసి వాడి వైద్యం కోసం ఒక్కొక్క పైసా కూడబెడుతున్నారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదు. అందుకే నేను నీకు ఒక ఉపాయం చెప్పడానికి వచ్చాను. ఉపాయమా? ఎలాంటి ఉపాయం? నేను నా భార్య 5 ఏళ్ల పాటు పనిచేయడానికి విదేశాలకు వెళ్తున్నాం, గిర్మెంట్ కూలీలుగా మారి. అక్కడ డబ్బులు కూడా బాగా వస్తాయి, అలాగే బాగా సంపాదించుకోవచ్చు కూడా. నువ్వు కావాలంటే మనం ఆనంద్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. వాడికి అక్కడే మంచి వైద్యం చేయించవచ్చు, అలాగే మనం 4 రాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. అంటే ఇంటికి కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుందా? అవును. అందుకే బాగా ఆలోచించుకున్నాకే జవాబు చెప్పు. అన్నట్టు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళ ముందు ఎప్పుడు ప్రస్తావించదు. ఇక నేను వస్తాను. చేతులు కడుక్కొని భోజనం వడ్డిస్తాను. ఏమైంది? రండి, వచ్చి భోజనం చేయండి. ఏం తినాలి? కొడుకు ఏం తినకుండా కాలేజీకి వెళ్ళిపోయాడు. కోడలు ప్రతిజ్ఞ చేసి వెళ్ళింది. భీమ్ ఎప్పటిదాకా కాలేజీలోని గురువులను చదువు చెప్పడానికి ఒప్పించడో అప్పటి వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనంది. అక్కడ ఆనంద్ ఆరోగ్యం బాలేదు. లక్ష్మి రమ్మ వెనకాల వెళ్ళింది. ఇక నేను అందరికీ పెద్ద నయ్యుండి కూడా ఇక్కడ భోజనం చేస్తూ ఉండాలా? నువ్వే చెప్పు, నా గొంతులోంచి ముద్ద కింద దిగుతుందా? ఒకవేళ మీరు భోజనం చేయకపోవడం వల్ల అంతా చక్కబడుతుంది అంటే మీరు భోజనం చేయకండి. కానీ లక్ష్మి ఆనంద్ జబ్బు పరిస్థితి ఎలా ఉందని చెప్పిందో దాని ప్రకారం చూస్తే తనకంత త్వరగా నయమవుతుందని నాకు అనిపించటం లేదు. అయినా మీరు అలాగే మీ గారాల కొడుకు భీమ్, రమ, లక్ష్మి ఈ ఇంట్లోకి 4 డబ్బులు వచ్చేలాంటి పనులేమీ అసలు చేయటం లేదు వాటితో ఆనంద్కు వైద్యం చేయించడానికి. ఎందుకంటే అంతా ఆ భీమ్ గురించి ఆలోచిస్తున్నారు అందరికందరూ. నేను నా భార్య 5 ఏళ్ల పాటు పనిచేయడానికి విదేశాలకు వెళ్తున్నాం, గిర్మెంట్ కూలీలుగా మారి. నువ్వు కావాలంటే మనం ఆనంద్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. వాడికి అక్కడే మంచి వైద్యం చేయించవచ్చు, అలాగే మనం 4 రాళ్ళు కూడా సంపాదించుకోవచ్చు. ఒకవేళ గిర్మెట్ కూలీలుగా మారడం వల్ల జీవితం చక్కబడుతుందంటే, అలాగే భీమ్రావ్, రమ, మామయ్య వీళ్ళ నెత్తి మీదున్న తమ భారాన్ని కూడా తొలగించుకోగలరంటే నేను గిర్మెట్ కూలీగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. రామ్జీ గారు, మీరు తప్పుగా అనుకోకండి, కానీ అసలు మీ అదృష్టమే బాగోలేదు. మీకు 3 ఎదిగిన కొడుకులున్నారు, కానీ 3కి 3 ఎప్పుడు ఏదో ఒక ఆపదలో ఇరుక్కుపోతున్నారు. ఇక ఏ కొడుకంటే మీరు అందరికంటే ఎక్కువగా గర్వపడేవాళ్ళు, తానైతే ఎందుకు పనికి రాకుండా పోయాడు. నా మాట వినండి, వచ్చి భోజనం చేయండి. ఆ తర్వాత కూర్చుని ఆలోచించండి రామను ఒప్పించడం ఎలాగా అని, తనకు తినిపించడం ఎలా అని. ఎందుకంటే భీమ్ ఎలాగూ ఏమీ చేయడు కదా. చూడండి, నా మీదొట్టే మీరు కాలేజీ గురువుల్ని చదువు చెప్పడానికి ఒప్పించినంత వరకు నేనేమీ తినను, అలాగే మంచినీళ్ళు కూడా ముట్టుకోను. సార్, ఈరోజు నాకు సెలవు కావాలి. ఎందుకు? ఏమైంది?
ఏమైంది? నువ్వు బాగానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. ఇదిగో మంచినీళ్ళు తాగు. వద్దు, నాకు మంచినీళ్ళొద్దు. ఇక నీకేమనిపిస్తుందంటే నువ్వు రమకి నచ్చజెబితే ఇక రమ ఊరుకుంటుంది అని, తను నీళ్లు తాగుతుందని, భోజనం చేస్తుందని. రమ గురించి నాకు తెలిసినంతవరకు తను నీ భార్య కదా. తను చెప్పింది నువ్వు చేయనంత వరకు అంతవరకు తను తిండి తినదు, మంచినీళ్ళు కూడా తాగదు. మరైతే నేను ఎలా చేయాలి సార్? నేను దీని గురించి ఆలోచించేదనేం లేదు. నేను కూడా కాలేజీలో టీచర్స్ నాకు చదువు చెప్పాలని కోరుకుంటున్నాను. మిగతా విద్యార్థులకు కూడా చదువు చెప్పాలని. నేను ఒక్కొక్క టీచర్తో మాట్లాడాను, రిక్వెస్ట్ చేశాను, కానీ వాళ్ళంతా వినటం లేదు. నేను ఇంతకంటే ఇంకేం చేయగలుగుతాను సార్? కానీ రమ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. తాగు, నీకు ఉపశమనం కలుగుతుంది. వద్దక్క, ధన్యవాదాలు. నాకు మంచినీళ్ళు అక్కర్లేదు. మీరు వెళ్ళండి. రమ చేసింది కూడా సరైందే, అలాగే మీ నాన్న చేసింది కూడా. నువ్వు మిగతా అన్ని పోరాటాల నుంచి విరమించుకోవచ్చు భీమ్, కానీ చదువు అలాగే న్యాయవాదం నుంచి కాదు. మరైతే నేనేం చెయ్యాలి సార్? ఏం చెయ్యాలి? ఎలా చేస్తే కాలేజ్లోని గురువులకు వాళ్ళ కర్తవ్యం గుర్తుకొస్తుంది, అలాగే వాళ్ళు నాకు చదువు చెప్పడం మొదలు పెడతారు? భీమ్, లాయర్వి కావాలనుకుంటున్నావు. ఒక లాయర్లో ఈ ప్రతిభ ఉండి తీరాల్సిందే. ఎలాంటి కిటుకు ప్రయోగించాలంటే దాంతో నేరస్తుడు భయంతో తన నేరాన్ని అంగీకరించాలి. ఎక్కడ రిక్వెస్ట్ పనికి రాలేదో ఎవరికి తెలుసు? భయంతో పని జరుగుతుందేమో. భయమా? వాళ్ళు ఉపాధ్యాయులు. ఇక వాళ్లకు భయం అంటూ ఉంటే తమ పరువు అలాగే పదవి భయం మాత్రమే ఉంటుంది. అయితే ఆలోచించు భీమ్, ఒకవేళ బొంబాయి మొత్తానికి తెలిసిందనుకో ఇలాంటి ఒక కాలేజ్ ఉందని, అక్కడ కొందరు ఉపాధ్యాయులు చదివించడం లేదని, అప్పుడు వాళ్లకు భయం అనిపించదా? అనిపిస్తుంది సార్, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇది చేయడం ఎలా? ఒక మార్గం ఉంది. ఏ మార్గం ఉంది సార్? సార్, ఫిరోజ్ షా మెహతా. ఈయనెవరో తెలుసా? పేరు విన్నాను. చాలా సీనియర్ లాయర్, నాయకుడు, ప్రతిభగల నిర్వాహకుడు. బొంబాయి మహానగర పాలక సంస్థ స్థాపనలో ఈయనది చాలా పెద్ద హస్తం ఉంది. ఈ బొంబాయి నగరం ఎలా ఏర్పడడం మంచిదో, ఇక్కడి ప్రజలకు సౌకర్యాలన్నీ సులువుగా ఎలా లభించాలో, రోడ్ల నుంచి మొదలు నీటి దాకా అన్నీ సవ్యంగా ఎలా సాగాలో వీటన్నిటి రూపురేఖలు ఈయనే నిర్ణయించాడు. అలాగే వీటి కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు. సామాజిక సేవ ఈయన ముఖ్యమైన పని. అలాగే ఈయనది ఒక వీక్లీ న్యూస్ పేపర్ పబ్లిష్ అవుతుంది, ద బాంబే క్రానికల్. ఆ పేపర్ ద్వారా మన ఈ పని జరుగుతుంది. నిజంగా ఇది చాలా మంచి విషయం సార్. మనం ఆయన న్యూస్ పేపర్ ఆఫీస్కి వెళ్ళొచ్చా? ఆ ఆఫీస్లో మనల్ని మెహతా దగ్గరికి పంపించే వాళ్ళు ఎవరో ఒకరు ఉండొచ్చు కదా? ఖచ్చితంగా ఉంటాడు. ఇది మెహతా సార్కి ఇవ్వు.
మే ఐ కమ్ ఇన్? రండి. నమస్తే. నమస్కారం, కూర్చోండి. నా పేరు అడ్వకేట్ గిరీష్ పట్నాయక్. ఇక ఇతను భీమ్రావ్ అంబేద్కర్, నాతో పాటు నా ఆఫీసులో పనిచేస్తాడు. సరే, చెప్పండి. నిజానికి మాకు మీ సహాయం కావాలి. ఎలాంటి సహాయం? సార్, విషయం ఏంటంటే మా కాలేజ్లో ఏ గురువులైతే ఉన్నారో వాళ్ళు నీ గురించి నువ్వు నాకు తెలియని విషయం ఏదైనా నాకు చెప్పేంత వరకు అంతవరకు నేను నీకు చదువు చెప్పను. ఇక నా తరగతిలో చదువు చెప్పను. మిగతా పిల్లలందరి సిలబస్ను నేను బయటే కంప్లీట్ చేస్తాను. నువ్వు నీ సంగతి చూసుకో. సార్, నేను కోరుకునేది కేవలం ఒకటే, మా కాలేజ్లోని ఉపాధ్యాయులు నాకు స్వయంగా చదువు చెప్పాలని, అంతే. ఇదే విషయంలో మెహతా సార్ను కలవాలనుకుంటున్నాను. కానీ ఆయన ఊరికే అందరినీ కలుస్తూ ఉండరు. ఒకవేళ మీరు ద బాంబే క్రానికల్ పేపర్లో ఆ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం గురించి న్యూస్ వేశారంటే ఆ ఉపాధ్యాయులు తప్పకుండా చదువు చెప్పడం మొదలు పెడతారు. చూడండి సార్, నేను మా గురువుల్ని అవమానించాలనుకోవటం లేదు. కానీ నిజం చెప్పాలంటే ఇది కాకుండా మరో మార్గం ఏది కనిపించడం లేదు నాకు. వాళ్ళ కర్తవ్యం ఏంటో నేను వాళ్లకు వివరించడానికి. చూడండి, ఈ పేపర్లో ఏదైతే ముద్రిస్తామో అది మెహతా సారే నిర్ణయిస్తాడు. అయితే ఒకసారి మీరు మెహతా సార్తో మా విషయం గురించి మాట్లాడతారా? కానీ ఆయన అంత పెద్ద వ్యక్తి, ఇలా నేను ఊరికే పరిగెత్తుకుంటూ వెళ్ళలేను. సార్, మాకు ఆయన చాలా పెద్ద వ్యక్తి అని తెలుసు. కానీ పెద్ద వ్యక్తి కావడంతో పాటు ఖచ్చితంగా ఆయన ఒక శిల్పకారుడు లాంటివాడు కూడా కావచ్చు. అందుకే ఆయన ప్రతిదాన్ని ఏర్పాటు చేయడం, నిర్మించాలనుకుంటాడు. ఆయన ఈ నగర రూపురేఖల్ని, నగర నిర్మాణం గురించి కూడా అంతగా ఆలోచిస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు పూర్తిగా నమ్మకం ఉంది ఆయన ఈ విషయాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. నగరం వ్యక్తులతో ఏర్పడుతుందని. ఒకవేళ నగరాన్ని నిర్మించాలనుకుంటే దానికోసం వ్యక్తుల్ని నిర్మించడం అవసరం సార్. సార్, నేనెప్పుడు నిర్మించబడతానంటే నేను మా కాలేజ్కి వెళ్ళి చదువుకోగలిగినప్పుడు మాత్రమే. కేవలం మీరు ఒక్కసారి ఆయనతో మా గురించి మాట్లాడండి. సరే, ఒక పని చేయండి. ప్రస్తుతం మీరిద్దరు వెళ్ళండి. నేను మీ ఇద్దరి కోసం ఏం చేయగలను ప్రయత్నిస్తాను. ప్లీజ్. నమస్కారం. ధన్యవాదాలు. పోన్లే, రోజంతా తిరిగితే కనీసం 10 మందైనా గిర్మెంట్ కూలీలుగా మారడానికి సిద్ధపడ్డారు. ఇలాగే 3-4 రోజుల్లో మిగతా వాళ్ళు కూడా పోగైపోతారు. తర్వాత మన గిర్మెంట్ గుంపు మొత్తం ఒకేసారి ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఏమనిపిస్తోంది సార్? పని జరుగుతుందంటారా? జరిగి తీరాల్సిందే. ఒకసారి మెహతా సార్తో మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. కలుద్దాం సార్, వీళ్ళు బాలానయ్య వీళ్లతో పాటు ఏం చేస్తున్నాడు? ఏది ఏమైనా సరే మనం ఏం చేస్తున్నామో భీమ్కి ఏమాత్రం తేలియడానికి వీల్లేదు. నిజమే. మీరు నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎందుకంటే తన న్యాయవాదితో ఉన్నాడు. అందుకే ప్రశ్నలు ఎక్కువగా అడగచ్చు. తను అసలే ఆందోళనలో ఉన్నాడు. తన కాలేజీలో ఉపాధ్యాయులు చదివించడం మొదలు పెట్టుకుంటే తన భార్య ఏమీ తినదు, అలాగే నీళ్లు కూడా తాగదు. అందుకే మనం ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. భీమ్, నువ్వు రమకు ఏదైనా తినిపించు. నువ్వు నీ చదువు ప్రపంచం కారణంగా తనెందుకు పస్తులుండాలి? అన్నయ్య, నా కూడా వదిన విషయంలో ఇలాగే అనిపిస్తుంది. కానీ మీరసలు నా మాట పట్టించుకోవడం లేదు. అందుకే నేను కూడా అలాగే అనుకుంటాను, మీకు కూడా అదే చెప్తాను. నేను కూడా మీ మాటల్ని ఏమాత్రం పట్టించుకోను. నిజానికి నేను పట్టించుకున్నా సరే. పదండి సార్. రమా, రమా లే. రమా, కళ్ళు తెరు. పొద్దున్నే ఏం తినకుండా అలా పని వెతుక్కోవడానికి వెళ్తే ఇలాగే జరుగుతుంది కదా. ఎక్కడో కళ్ళు తిరుగుంటాయి. నేను అదే దారిలో వెళ్ళడం మంచిదైంది. లేకపోతే ఏదైనా జరిగి ఉంటేనో. రమా,
రమా లే తల్లి లేమ్మా లే లే మెల్లగా లే మెల్లగా జాగ్రత్త మెల్లగా లే